అజయ్, అంకుల్ నేను అజయ్ మాట్లాడుతున్నాను. చెప్పు అజయ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ టైంలో ఫోన్ చేశానని తప్పుగా అనుకోకండి. ఏం పర్లేదు అజయ్, నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు. అది ఒక్కసారి అంజలితో మాట్లాడాలనిపించింది. అంజలి మేల్కొని ఉంటే ఒక్కసారి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం బాబు. అమ్మా అంజలి, అజయ్ నీతో మాట్లాడాలంట. ఖాళీ లేదు, ఇంకాసేపు లైన్లో ఉండమను. తిన్నాక నేనే మాట్లాడతాను. ఏంటి, నువ్వు తినేదాకా అజయ్ లైన్లో ఉండాలా? తెల్లారిపోయినట్టే. ఆ చేత్తో పట్టుకుని మాట్లాడు. రెండు చేతులు ఖాళీ లేవు. చూడు చంద్రం, ఎలా మాట్లాడాలి చెప్పు. అర్జున్ పట్టుకో ఫోన్. అంజలి చెవి దగ్గర పెట్టు, అంజలి మాట్లాడుతుంది. అంజలి నువ్వు మాట్లాడుకోమ్మా. పెట్టమ్మా. పెట్ట. ఎట్లా నువ్వు మంచిగున్నావా? అక్క బావ మంచిగుండ్రా? అందరూ భోంచేసిండ్రా? ఏ నీకు నిద్ర రావట్లేదా? అన్నట్టు గుడిలో ప్రసాదం మంచిగా పెట్టిండ్రు. మరి ముందు తన్ని మాట్లాడి నువ్వు. ముందు నేనే మాట్లాడాలి. నీకేంది? సరిగా పట్టుకో, మాట వినిపిస్తలే. హాయ్ అంజలి. హాయ్ హాయ్. ఆకలి తీది, ఇప్పుడు హాయిగా ఉంది. అదేంటి, ఏం చేస్తున్నావు అంజలి? అన్నం తింటున్నా. ఈ టైంలోనా? నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను. మస్తు తింటాను. కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు అంజలి. పంచువాలిటీ ఉండాలి. తీగలా ఉన్న నేను చూసి బాగా డైట్ చేస్తున్నావు అనుకున్నాను, తెలుసా? నాకు అవన్నీ తెలియదు. నాకు నిద్ర వస్తుంది. మా సోగ్గాడికి చైన్ నొప్పెడుతుంది. ఉంటానే. అదేంటంజలి? సోగ్గాడంటే తెలియదా? మా ఇంట్లోనే ఉంటాడు. నేనంటే చాలా అభిమానం. నేను తింటుంటే నా చేతులు ఖాళీగా లేవని ఫోన్ నా చెవి దగ్గర పట్టుకున్నాడు. ఈసారి ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపిస్తే చంద్రం ఫోన్కి చేయకు. మా సోగ్గాడి ఫోన్కి చెయ్యి, సరేనా? అలాగే అంజలి, ఉంటానే. గుడ్ నైట్. అలాగే అలాగే. తీది ఏది అయిపోయింది. ఏంటి, నాకు నువ్వంటే అభిమానమా? చంపు అంత కోపం. ఏ ఆస్తి కోసం అయితే మీరు తెగించారో, ఏ డబ్బు కోసం అయితే రవిత్రని మీరు వారసరాలుగా అందరి ముందు ప్రకటించాలనుకున్నారో, ఆ డబ్బు ఆ ఆస్తి అన్ని రాజశేఖర్ అన్నయ్య కూతురు. సర్వ హక్కులు అధికారాలు అన్నీ నా బిడ్డవే. రవి, వచ్చి టిఫిన్ చేయమ్మా.
అమ్మ రవిత్రేణి, ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? రాత్రి అసలు నాకు నిద్ర పట్టలేదు పెద్దమ్మా. ఈ డబ్బు ఆస్తి అంతా దాందే అయితే మరి నేనేమవ్వాలి? నేను ఈ ఇంటి బిడ్డ కాదా? బతికిందో చచ్చిందో తెలియని మనిషినేమో అంతలా నెత్తికెక్కించుకుంటారా? కళ్ళ ముందున్న నన్నేమో చీప్గా చూస్తారా? ఈ విషయం అంత తేలిగ్గా వదిలిపెట్టను పెద్దమ్మా. ఎందుకు వదిలిపెడతావు? తెలివితేటలు వాళ్ళకే కాదు మనకు లేవా? అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. చంద్రశేఖర్, 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 వస్తున్నాను అత్తయ్య. త్వరగా రా. అత్తయ్య చెప్పతయ్య. చంద్రం, నువ్వు వెంటనే సీతాపురం బయలుదేరాలి. 100 ఎకరాలు లీజ్ అగ్రిమెంట్స్ కి సంబంధించిన పేపర్స్ ఇవి తీసుకో చంద్ర. లీజ్ డేట్ అయిపోయింది. మళ్ళీ ఆ 100 ఎకరాలు మన ఆధీనంలోకి వస్తాయి. ఆడిటర్తో మాట్లాడి ఆస్తి మొత్తం రాజశేఖర్ బిడ్డకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. ఇప్పుడే బయలుదేరుతాను అత్తయ్య. ఎక్కడికి బయలుదేరేది? అలాంటి లెక్కలో లేని 100 ఎకరాలు ఇంకెన్నున్నాయి? ఎన్నుండడం ఏంటి? అన్ని ఎకరాల భూమిని లీజుకిచ్చినట్టు మాకిప్పుడే తెలుస్తుంది. అలాంటి లెక్కల్లో లేని ఆస్తులు, లెక్కలేని ఆస్తులు ఎక్కడో ఉన్నదానికిస్తే రవిత్రేణి ఏం కావాలి? పెద్దమ్మ, వీళ్ళు కావాలనే చేస్తున్నారు. మనం అడిగితేనేమో మనకి డబ్బు పిచ్చున్నట్టు, ఆస్తి పిచ్చున్నట్టు, మనం అడగటమే పెద్ద క్రైమ్ అయినట్టు క్రియేట్ చేస్తున్నారు. చంద్రం, నీ లాయర్ తెలివితేటలు మా మీద చూపించడానికి మేమే నేరస్తులం కాదు. మనల్ని ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ లో ఆయన గారు ఎప్పుడో తీసేశారు పెద్దమ్మ. కొత్తగా చేర్చుకోమని చెప్పాలి. రైతులేనే, ఈ 100 ఎకరాలు లీజుకి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇదేం సీక్రెట్ కాదు. మీరెన్ని అనుకున్నా, ఎంత అపార్థం చేసుకున్నా ఇవి అన్నయ్య కూతురికే చెందుతాయి. అహల్య, ఏంటంట? దానికోసం మీరు లాక్కున్న ఆస్తితో పోలిస్తే నేను లాక్కున్నది చాలా తక్కువ. ఈ ఆస్తి దాని పేరు మీద మారడానికి వీల్లేదు. రవిత్రేణి పేరు మీదకి మారుస్తాను. అహల్య, గట్టిగా అరవకు. నేనేం దేశద్రోహం చేయట్లేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఆరంభం మాత్రమే. పదమ్మా. బావుగారు, అక్కల డాక్యుమెంట్స్ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే మీరేం మాట్లాడరేంటి? వాళ్ళకేదో అన్యాయం జరిగిపోతుందని ఆవేశంలో ఉన్నారమ్మా. కాసేపు ఆనందపడి వెళ్ళి రవిత్రేణి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని. ఆస్తి దాని పేరునుంటే దాని అహంకారానికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. వద్దు బావుగారు. సుమిత్ర, నువ్వే కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళెక్కడ రిజిస్టర్ చేసుకున్నా అది చెల్లదు. ఆ 100 ఎకరాలు రాజశేఖర్ బిడ్డకే చెందుతాయి. కలువలు వికసించును చంద్రుని కోసం, కలువలు వికసించేను చంద్రుని కోసం, కమలాలు వికసించును సూర్యుని కోసం, కమలలు వికసించేను సూర్యుడి కోసం, నా హృదయం వికసించును నీ కోసం, నా హృదయం వికసించెను నీ కోసం. భలే మంచిగా చెప్పిండు, మంచిగా చెప్పిండు. అంజలి, నీ పెళ్లి హడావిడి మొదలైనట్టే. పిన్ని పిలుస్తోందిరా. ఇంద్రమ్మ పిలుస్తుందా? అయితే పద పద పద. వచ్చేస్తున్నాం ఇంద్రమా. పద 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 పద. ఇది చూడండి అత్తయ్య, ఎంత బాగుందో. చాలా బాగుంది. అంజలి,
అంజలి ఏంటమ్మా అలా నిలబడిపోయావు రా. సుమిత్రమ్మ రా రా రామ్మా రా 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 రా. చూడు ఇవన్నీ నీకోసమే. అయ్య బాబోయ్, ఇన్ని నగలా, ఇన్ని చీరలా, అయ్య బాబోయ్. అమ్మా అంజలి, ఈ చీరలు నగలు అన్నీ నీకేనమ్మా. ఇందులో నచ్చినవన్నీ తీసుకో, నచ్చనో పక్కన పెట్టేసాయి, మళ్ళీ తెప్పించేస్తా. మళ్ళీ తెప్పిస్తావా? ఆ, ఎన్ని డబ్బులు పోస్తే నీ చీరలు నగలు వస్తాయి? ఇందులో నాకు నచ్చకపోవడం అంటూ ఉంటుందా? ఇన్ని చీరలు, ఇన్ని నగలు నా ఒక్కదాని కోసమా? నేను నమ్మను, నేను నమ్మను కాక నమ్మను. అంజలి, ఈ చీర చూడు ఎంత బాగుందో కదా. ఈ చీరలు నగలు అన్నీ పిన్ని ప్రత్యేకంగా నీకోసమే తెప్పించింది. ఏది సుమిత్రమ్మా, ఇక్కడ గిల్లు, గిల్లు సుమిత్రమ్మా. ఎందుకో ఇదంతా నేను కలగంటున్నానేమోనని నాకు అనుమానంగా ఉంది, అందుకే గిల్లు. ఇది కల కాదు, నిజమే. అంజలి, దీనికే ఇంత ఆశ్చర్యపోతే ఎలా? ఇవి లగ్నాలకి మాత్రమే. పెళ్లికైతే పిన్ని ఏకంగా సిల్క్ షోరూమ్ వాళ్ళని, నగల షాపుల వాళ్ళని ఇంటికే రప్పిస్తుంది. అంజలి, ఇందులో మాకు చాలా ఆనందం ఉందమ్మా. ఇది ఎవరి పెళ్లి? ఎవరింట జరిగే పెళ్లి? నువ్వంటుంటావే జబర్దస్తుగా ఉండాలి అని. మరలా చేయకపోతే మా జాయే ఉంటుందమ్మా. వీటితో పాటు నీకివ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఇంకా ఉన్నాయా? సుమిత్ర, ఇదిగో వెళ్ళి ఆ నగలు పెట్టి తీసుకురామ్మా. అలాగే పిన్ని. అంజలి, నీకు ఏ చీరలు నప్పుతాయో, ఏ నగలు నచ్చుతాయో చూసుకోమ్మా. ఉమ్. ఇంద్రమ్మా, ఎక్కడో బస్తీలో కూరగాయలు అమ్ముకునేదాన్ని. నన్ను నువ్వు ఇక్కడికి తీసుకురావడం ఏంది? యువరాణి చేసి నాకు స్వయంవరం జరిపించడం ఏంది? ఇప్పుడు ఈ నగలేంది? ఈ ఒక్క నగ కొనాలంటే నేను మా వాసు 10 జన్మలెత్తాలే. నువ్వేమీ కొనక్కర్లేదమ్మా. ఇవన్నీ నీవే. సర్వస్వం నీ సొంతమమ్మా. ఇంద్రమ్మా, నన్ను దేవత అంటావు గాని నిజంగా నువ్వమ్మ దేవతవి. నీలా ఆదరించే మనిషి భూతత్వం పెట్టి వెతికినా ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. ఇన్ని నగలు కొనేసి నన్ను బంగారు బొమ్మను చేసేస్తున్నారు. మీ
అభిమానం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇంత ఎక్కువ ప్రేమ వద్దింద్రమ్మా. అమ్మా అమ్మా అంజలి, అలా అనకమ్మా. అలాంటి ఆలోచన నీ మనసులో కూడా రానికమ్మా. ఇదంతా నీదేనమ్మా. నీకోసం ఎంత చేసినా తక్కువే. పిన్ని ఇదిగోండి, ఆ నగలు పెట్టే అంజలికి ఇవ్వమ్మా. తీసుకోమ్మా. 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 తీసుకో. అందులో ఏముందో తెలుసా? ఎందుకు తెలియదు? వారసత్వంగా వస్తున్నా ఈ నగ కోసమే కదా ఆ రోజు రవకు గొడవ చేసింది. ఈ నగే. ఈ నగ రాజశేఖర్ బాబు కూతురికి ఇవ్వాలనుకుంటున్నావు కదా, తనని తీసుకొస్తానని చెప్తున్నావు కదా, మరి ఇప్పుడు తీసుకొస్తున్నావా? ఇప్పుడు తీసుకురావట్లేదమ్మా. మరి నగ ఎందుకు బయట తీయమన్నావు? నీకోసమే. రవిత్రేణి ఉంటే గొడవ చేస్తుందని ఈ ముసల్ది ప్లాన్ చేసి దాన్ని బయటికి పంపించింది. నా కోసమా? అదేంటి ఇంద్రమ్మా, రాజశేఖర్ బాబు కూతురు తీసుకోవాల్సింది నేనెలా తీసుకుంటాను? భలే మజాక్ చేస్తున్నావు ఇంద్రమ్మా. మా నాయకుడు రాజశేఖర్ బాబు కూతురంటే తమాషానా? వాళ్ళంతస్తు ఎక్కడా, నేనెక్కడా? ఇంటికి నిచ్చెన వేస్తే తప్పులేదు కానీ ఆకాశానికి వేస్తే తప్పింద్రమ్మా. కూలబడిపోతావు ఇంద్రమ్మా. ఇదంతా నీ ఆనందం కోసమే చేస్తున్నానమ్మా. ఇది రాజశేఖర్ సావిత్రుల సాక్షిగా జరుగుతున్న పెళ్లి.